హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి మిస్టరీ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే థియేటర్ ద మిత్ ఆఫ్ రియాలిటీ. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ లో ఒక అవ్వ తన మనవరాలకి ఒక కథను చెప్తూ, పరశురాముడు తన ప్రజలు ఆనందంగా ఉండడం కోసం సముద్రం నడిబొడ్డున ఒక దీవిని సృష్టించాడు. అందులో చాలా విషపూరితమైన పాములు ఉండడంతో పరశురాముడు బాగా ఆలోచించి పాములన్నీ ఉండడం కోసం నాగలోకాన్ని, మనుషులు ఉండడం కోసం మానవ లోకాన్ని సృష్టించి, మానవులందరూ కూడా పాముల్ని మంచిగా చూసుకున్నట్లయితే ఆ పాములు వీళ్ళ జోలికి రావు అని చెప్పడంతో మనుషులందరూ కూడా ఆ నాగలోకాన్ని మంచిగా చూసుకునే వాళ్ళు అని తన మనవరాలకి కథ చెప్తూ ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత మీరా అనే ఒక క్యారెక్టర్ ని చూపించడం జరుగుతుంది. అలాగే మీరా అవ్వని కూడా చూపించడం జరుగుతుంది. వీళ్ళిద్దరూ కూడా ఏకంగా ఒక దీవిలో ఉన్నటువంటి ఒక ఇంట్లో ఉంటూ ఉంటారు. ఆ దీవిలో ఆ ఒక్క ఇల్లు తప్ప మరి ఏ ఇల్లు ఉండదు. ఆ మీరా ఆ దీవిలో ఉన్నటువంటి కొబ్బరి చెట్టు ఎక్కి కొబ్బరికాయలు కోస్తూ ఉండగా ఒక యూట్యూబర్ చాలా ఆశ్చర్యపడిపోయి, దీవిలో వీళ్ళు ఒక్కరే ఉన్నారా, ఒక అమ్మాయి కొబ్బరి చెట్టుకి కొబ్బరికాయలు కోస్తుందా అని అదంతా కూడా వీడియో రికార్డ్ చేసుకుంటూ ఆశ్చర్యపడుతూ ఉంటాడు. ఈ మీరా మరియు వాళ్ళ అవ్వ ఉంటున్నటువంటి ఆ ఐలాండ్ లో ఒక్క ఇల్లే ఉండడంతో చుట్టూ చాలా చెట్లు, చాలా జంతువులు కూడా పెంచుకుంటూ ఉంటారు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు బాగా భారీగా వర్షం వస్తూ ఉంటుంది. దాంతో మీరా వాళ్ళ పిల్లి కూడా వాటర్ లో కొట్టుకుని వెళుతూ ఉండడంతో మీరా వాటర్ లోకి దూకి అతి కష్టం మీద తన పిల్లిని కాపాడి వెంటనే తన అవ్వ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, అవ్వ వర్షం బాగా తీవ్రంగా వస్తుంది, మనం ఇక్కడ ఉంటే ప్రమాదమేమో, మనం కూడా వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరి ప్రమాదం పెద్దదవ్వక ముందే ఊరిలోకి వెళ్లిపోదామని అంటూ ఉంటుంది. అయితే ఆ మాటలో ఉన్నటువంటి ఆ మీరా అవ్వ మాత్రం మీరాను చూసి, అవసరం లేదు, మనకు సహాయం చేయడం కోసం నాగలోకం నుంచి ఖచ్చితంగా నాగదేవతలు వస్తారు అని చెప్పి తను అక్కడే మొండిగా కూర్చుంటుంది. సరిగ్గా అదే సమయంలో వర్షం కూడా ఆగిపోతుంది. ఆ తర్వాత రోజు మార్నింగ్ మీరా ఐలాండ్ లో వాళ్ళ ఒక్క ఇల్లే ఉండడంతో ఆ ఇంటి ముందు శుభ్రం చేస్తూ ఉంటుంది. అప్పుడే తనకి ఒక విచిత్రమైన పురుగు కనిపించడంతో మీరా దాని దగ్గరికి వెళ్లి, నేను ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి ఉన్నాను, ఎప్పుడూ కూడా నిన్ను చూడలేదు, నువ్వు కొత్తగా వచ్చావా ఏమిటి అన్నట్లుగా తనతో మాట్లాడుతూ ఉంటుంది. ఆ తర్వాత వెంటనే ఆ ఐలాండ్ లో కాసినటువంటి పండ్లన్నీ కూడా కోసుకుని వెళ్లి ఊర్లో అమ్మడం కోసం వెళ్ళగా ఊర్లో ఎవరో కూడా మీరా దగ్గర నుంచి పళ్ళు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించరు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఈ మీరా నాగలోకంలో ఉన్నటువంటి ఐలాండ్ లో ఉంది, అవి మనుషులకు సంబంధించినవి కాదు, పాములకు సంబంధించినవి అని ఎవరో కూడా మీరా దగ్గర ఆ పళ్ళు కొనరు. దాంతో తను వెంటనే డైరెక్ట్ గా ఒక షాప్ దగ్గరికి వెళ్లి ఆ పళ్ళన్నీ కూడా షాప్ ఓనర్ కి ఇచ్చేసి దానికి బదులుగా మీరాకు కావలసినటువంటి సరుకులన్నీ కూడా తీసుకుంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఆ షాప్ దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తి వెంటనే మీరాని చూసి, మీరు ఒక్కరే ఎందుకు ఐలాండ్ లో ఉంటున్నారు, మీరు కూడా ఊర్లోకి వచ్చేయండి, నాకు తెలిసిన ఒక పార్టీ ఉంది, వాళ్ళ ఐలాండ్ లో రిసార్ట్ కట్టాలనుకుంటున్నారు, మీరు ఓకే అంటే మీకు మంచి రేట్ వస్తుంది అని అంటూ ఉంటాడు. అయితే మీరా మాత్రం ఊర్లో ఉన్న వాళ్ళతో తనకి మాట్లాడటం ఇష్టం లేకపోవడంతో సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోతుంది. ఆ రోజు రాత్రి వీళ్ళు నాగదేవతల్ని పూజిస్తారు కాబట్టి అక్కడ పూజ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత మీరా దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడు, అతని పేరు సంతోష్. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కూడా ప్రేమించుకుంటూ ఒక ప్లేస్ కి వెళ్లి శారీరకంగా సంబంధం పెట్టుకుంటూ ఉంటారు. అయితే మీరా అవ్వకు మాత్రం ఈ విషయం గురించి తెలిసి ఉండదు. అప్పుడే ఆ విషయాన్ని చూసినటువంటి మీరా అవ్వ తనకి ఇష్టం లేనప్పటికీ తనేమీ పట్టించుకోకుండా అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోయి ఇంట్లో పడుకొని నిద్రపోతూ ఉంటుంది. అలా సంతోష్ మరియు మీరా ఇద్దరు కూడా శారీరకంగా కలిసిన తర్వాత ఇద్దరు ఆ తర్వాత కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. సంతోష్ మీరాను చూసి, నేను వచ్చిన పని అయింది కదా, త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళాలి అని అంటూ ఉంటాడు. నిజానికి సంతోష్ కి ఆల్రెడీ పెళ్లి అయి ఉంటుంది. పెళ్లైన వ్యక్తితోనే మీరా ఇక్కడ సంబంధం పెట్టుకుని ఉండి ఉంటుంది. అలా సంతోష్ మీరాతో కలిసిన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోగానే మీరా కూడా తన బామ్మకు తెలియకుండా వెంటనే వెళ్లి స్నానం చేసి తను కూడా పడుకొని నిద్రపోతుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ మీరా ఎప్పట్లాగా లేచి పని చేసుకుంటూ తన ఇంటి ముందు ఉన్నటువంటి కొబ్బరి చెట్లు ఎక్కి కొబ్బరికాయలు కోస్తూ ఉండగా తను ఇంతకు ముందు చూసినటువంటి ఆ పురుగు మళ్ళీ అక్కడ కనిపిస్తుంది. దాంతో మీరా వెంటనే ఆ పురుగును చూసి, నువ్వు చాలా అందంగా ఉన్నావు, ఇంతకీ నువ్వెవరో చెప్పలేదు అన్నట్లుగా తనతో ఆడుతూ ఉంటుంది. ఆ సమయంలో పురుగు వెంటనే సడన్ గా మీరా చెయ్యి ఎక్కి మీరా చెయ్యి మీద కరిచి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత మీరా దాని గురించి ఏమీ పట్టించుకోకుండా కొబ్బరికాయలన్నీ కూడా కోస్తూ ఉంటుంది. కానీ సడన్ గా ఏ చెయ్యి మీద అయితే పురుగు కరిసిందో
ఆ ప్లేస్ అంతా కూడా వాచిపోతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక షాప్ ఓనర్ మీరా వాళ్ళకి ఫోన్ చేసి నాకు 100 కొబ్బరికాయలు కావాలి అని చెప్పడంతో మీరా ఆ కొబ్బరికాయలన్నింటినీ కూడా తీసుకుని ఆ షాప్ దగ్గరికి వెళుతూ ఉంటుంది. మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, ఆ ఊర్లో ఒక యూట్యూబర్ ఉన్నాడని. తను ఆ ఊర్లో ఉన్న అందాలన్నింటినీ కూడా వీడియో రికార్డ్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తూ ఉంటాడు. తనే ఇంతకు ముందు మీరా కొబ్బరి చెట్టు ఎక్కినప్పుడు కూడా వీడియో రికార్డ్ చేసి ఉంటాడు. కాకపోతే ఆ వీడియోని చాలా దూరం నుంచి రికార్డ్ చేసి ఉండి ఉంటాడు. అందుకే ఆ వీడియోలో మీరా ఫేస్ మాత్రం అంత క్లియర్ గా రికార్డ్ అయి ఉండదు. అలా మీరా కొబ్బరికాయలు తీసుకుని వెళుతూ ఉండగా యూట్యూబర్ పక్కన ఉన్నటువంటి ఒక వ్యక్తి వెంటనే యూట్యూబర్ ని చూసి, మొన్న ఒక అమ్మాయి కొబ్బరి చెట్టు ఎక్కిందని చెప్పావు కదా, ఆ అమ్మాయి ఫేస్ సరిగ్గా చూడలేదన్నావు కదా, అదిగో ఆ పడవలో వెళుతుంది చూడు అని అంటాడు. దాంతో యూట్యూబర్ వెంటనే ఆ మీరాని ఫాలో అవుతూ వెళ్ళగా మీరా వెంటనే కొబ్బరికాయలన్నీ కూడా షాప్ దగ్గరికి వెళ్లి ఆ షాప్ ఓనర్ కి ఇచ్చి అక్కడి నుంచి వెళుతూ ఉంటుంది. ఆ సమయంలో యూట్యూబర్ మీరా దగ్గరికి వెళ్లి తనతో మాట్లాడే ప్రయత్నం చేస్తాడు, కానీ తను మాత్రం ఏమీ సమాధానం చెప్పకుండా ఉంటుంది. అప్పుడే ఆ షాప్ ఓనర్ మీరాని చూసి చేతికి ఏమైంది అని అడుగుతూ ఉంటాడు. మీరా ఏదో పురుగు కుట్టింది అని చెప్పి అక్కడి నుంచి వెళుతూ ఉండగా షాప్ ఓనర్ మాత్రం ఏదైనా పసుపు రాయి వెంటనే తగ్గిపోతుంది అని అంటూ ఉంటాడు. మీరా వెంటనే అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోతుంది. ఆ సమయంలో యూట్యూబర్ మీరా కొబ్బరి చెట్టు ఎక్కి కొబ్బరికాయలు కోసిందంతా కూడా వీడియో అప్లోడ్ చేయడంతో ఆ వీడియో చాలా బాగా వైరల్ అయ్యి అందరూ కూడా అమ్మాయి ఫేస్ చూపించండి అని కామెంట్స్ చేస్తూ ఉంటారు. మరోపక్క ఇంటికి వచ్చినటువంటి మీరాకి ఒళ్ళంతా కూడా దురదలు వచ్చేస్తూ ఉంటాయి. నిజానికి ఈ మీరా ఫ్యామిలీకి గతంలో నాటు వైద్యం చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉండడంతో విషయం తెలుసుకున్నటువంటి మీరా అవ్వ వెంటనే కొన్ని ఆకుల్ని తీసుకుని వచ్చి వాటి ద్వారా పసరు తీసి ఆ మీరా బాడీ మొత్తం కూడా రాస్తూ ఉంటుంది. అయినప్పటికీ తనకి మాత్రం దురదలు తగ్గకుండా ఇంకా ఎక్కువ పెరిగిపోతూ ఉంటాయి. సరిగ్గా అదే సమయంలో షాప్ ఓనర్ మీరా ఏమిటి 100 కొబ్బరికాయలు అడిగితే 90 ఇచ్చింది, మిగతా 10 ఇవ్వలేదు ఏమిటి, వాటి గురించి అడగాలి అని ఆ షాప్ ఓనర్ వెంటనే తన షాప్ దగ్గర ఉన్నటువంటి యూట్యూబర్ ని కూడా తీసుకుని ఆ మీరా ఇంటి దగ్గరికి వెళ్లి అడుగుతూ ఉంటాడు. అప్పుడు మీరా ఇంటి లోపల నుంచి విషయం అర్థం చేసుకుని నాకు ఆరోగ్యం ఏమీ బాగోలేదు, ఆ తర్వాత ఇస్తాను అని చెప్పి తనకు జరిగిందంతా కూడా ఆ షాప్ ఓనర్ కి చెప్తుంది. దాంతో ఆ షాప్ ఓనర్ దీనికి నాటు వైద్యం కాదు, హాస్పిటల్లో చూపించాలి అని మీరాని వెంటనే గ్రామంలో ఉన్నటువంటి ఒక హాస్పిటల్ దగ్గరికి తీసుకుని వెళుతూ ఉంటాడు. అయితే ఇదంతా కూడా యూట్యూబర్ వీడియో రికార్డ్ చేస్తూ ఆ వీడియోని కూడా అప్లోడ్ చేస్తూ ఈ మీరా ఫేస్ చూపించమని అడిగారు కదా, ఇదిగో ఈ అమ్మాయి ఫేస్ చూడండి, ఇప్పుడు చూడండి ఆ అమ్మాయికి ఎంత కష్టం వచ్చిందో అని ఆ మీరా ఫేస్ ని చూపిస్తూ ఉంటాడు. కట్ చేస్తే 2 రోజుల తర్వాత ఆ మీరాకి ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి డాక్టర్ వచ్చి షాపు ఓనర్ దగ్గర మాట్లాడుతూ మనం ఎంత ట్రీట్మెంట్ చేసినా రోజు రోజుకి తన ఆరోగ్యం ఇంకా క్షీణిస్తుంది, తనని ఏదైనా ఒక మంచి ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి ట్రీట్మెంట్ చేయించాలి అని అంటూ ఉంటాడు. దాంతో ఆ మాటలు విన్నటువంటి షాప్ ఓనర్ అలాగే ఆ గ్రామ సర్పంచ్ యూట్యూబర్ అయినటువంటి ముగ్గురు కలిసి పక్కకి వెళ్లి ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ కి అంటే చాలా డబ్బులు అవుతాయి, ఎలా డబ్బులు తీసుకురావాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు యూట్యూబర్ వెంటనే వాళ్ళని చూసి ఈ అమ్మాయికి ఎలా ఉంది అని చాలా మంది నన్ను ఎంక్వైరీ చేస్తున్నారు, ఒక పని చేద్దాం, ఈ అమ్మాయి ఆరోగ్య పరిస్థితి బాగోలేదని దానికోసం కొంచెం ఆర్థిక సహాయం చేయమని వాళ్ళందరినీ కూడా వేడుకునేలాగా ఒక వీడియో అప్లోడ్ చేస్తాను, చూద్దాం ఎవరైనా సహాయం చేస్తారేమో అని అంటూ ఉంటాడు. మరోపక్క గ్రామ సర్పంచ్ వెంటనే మీరా బాబాయ్ ఊర్లో ఉండడంతో తన బాబాయ్ దగ్గరికి వెళ్లి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మీ అన్నయ్య కూతురికి ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి ఏం బాగోలేదు, నువ్వేదైనా సహాయం చేయగలవా అని అడుగుతూ ఉంటాడు. అయితే ఆ మీరా బాబాయ్ మాత్రం నేను ఎన్నో సార్లు వాళ్ళకి చెప్పాను ఆ ఐలాండ్ లో ఉండొద్దు, అక్కడ నాగలోకంలో ఉన్నటువంటి శాపం మనకు తగులుతుంది అని వాళ్ళకి ఎన్నోసార్లు చెప్పాను, అయినా వాళ్ళు నా మాట ఎప్పుడు వినలేదు, అందుకే మా అన్న ఆ విధంగా చనిపోయాడు, ఇప్పుడు ఈ అమ్మాయి పరిస్థితి కూడా అదే విధంగా తయారయ్యింది అని తిడుతూ ఉంటాడు. చేస్తే మరోపక్క యూట్యూబర్ మీరా పరిస్థితి కొంచెం దారుణంగా ఉంది, ఆ అమ్మాయికి సహాయం చేయాలి అని ఒక వీడియోని అప్లోడ్ చేయడంతో చాలా మంది ఆ మీరా కోసమని సహాయం చేస్తూ ఉంటారు. అదే సమయంలో ఆ వీడియోని చూసినటువంటి ఒక మలయాళ సూపర్ స్టార్ కూడా మీరా కొబ్బరి చెట్టు ఎక్కి వీడియోని ట్యాగ్ చేసి ఆ అమ్మాయికి సహాయం చేయాలి అని పోస్ట్ చేస్తాడు. దాంతో చాలా మంది మీరా కోసమని సహాయం చేస్తూ ఉంటారు. మరోపక్క మీరాని ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేయించగా వాళ్ళు టెస్ట్ చేసి ఆ డాక్టర్ వచ్చి వీళ్ళతో మాట్లాడుతుంది, ఈ మీరా బాడీలో రోజు రోజుకి విషయం ఎక్కువైపోతుంది, మీరాకి ట్రీట్మెంట్ చెయ్యాలి అంటే ఆ మెడిసిన్ మన దగ్గర లేదు, ఆ మెడిసిన్ కేవలం విదేశాల్లో మాత్రమే ఉంది, దాని ఖరీదు కూడా చాలా ఎక్కువ ఉంటుంది, దాదాపు 7.5 కోట్లు ఉంటుంది, ఆ ఇంజెక్షన్ తీసుకువచ్చి మీరాకి వేస్తేనే తన ప్రాణాలతో బ్రతుకుతుంది అని డాక్టర్ వీళ్ళకి చెప్తూ ఉంటుంది. ఆ యూట్యూబర్ మీరా గురించి ఒక వీడియో అప్లోడ్ చేశాడు కదా, ఆ వీడియో చాలా వైరల్ అవుతూ ఉండడంతో ఆ వీడియో కింద చాలా మంది రకరకాలుగా కామెంట్స్ చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే ఒక ప్రాణాన్ని కాపాడడం కోసం అంత డబ్బులు పెట్టాలా అని కామెంట్ చేస్తూ ఉంటారు. మరి కొంతమంది అయితే వీళ్ళిద్దరూ కూడా ఒక ఐలాండ్ లో ఉంటున్నారు అంటే వాళ్ళ గట్స్ ని మెచ్చుకోవచ్చు అని కామెంట్స్ చేస్తూ ఉంటారు. కొంతమంది యూట్యూబర్స్ అయితే ఆ మీరాకి ఖచ్చితంగా సహాయం చేయాలి, మీరు ఎంతైనా పర్వాలేదు, రూపాయి నుంచి 100 అయినా ఎంతైనా సహాయం చేయవచ్చు అని లైవ్లు పెట్టి మరి చెప్తూ ఉంటారు. దాంతో చాలా మంది ఆ మీరాకి సహాయం చేయడం కోసం ముందుకు వస్తూ ఉంటారు. అదే సమయంలో మీరా ఫ్యామిలీ గురించి కూడా గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటారు.
ఉంటారు. ఇక్కడే మనకు మీరా ఫ్యామిలీ గురించి కూడా చూపించడం జరుగుతుంది. నిజానికి మీరా ఫాదర్ కూడా చాలా పెద్ద వైద్యుడే అయి ఉంటాడు. ఒకసారి గాంధీ కేరళకి వచ్చినప్పుడు అతనికి పాము కాటి వేసి ఉంటుంది. ఆ సమయంలో మీరా ఫాదర్ గాంధీకి ట్రీట్మెంట్ చేసి అతని శరీరంలో ఉన్నటువంటి విషయం మొత్తం కూడా బయటకు తీసేసి ఉంటాడు. అలా ఈ మీరా ఫ్యామిలీ గురించి తెలుసుకున్నటువంటి యూట్యూబర్ ఆ మీరా ఫ్యామిలీ గురించి కూడా వీడియో అప్లోడ్ చేస్తాడు. దాంతో చాలా మంది విలేకరులు కూడా మీరా ఉన్నటువంటి గ్రామం దగ్గరకు వచ్చి మీరా ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేస్తూ ఉండగా గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా మీరా ఫ్యామిలీ చాలా పెద్ద వైద్యులు, వాళ్ళు చాలా మందికి వైద్యం చేసి బతికించారు. ఇప్పుడు అటువంటి కుటుంబంలో ఉన్నటువంటి అమ్మాయి ప్రాణాలే ప్రమాదంలో ఉన్నాయి అని ఆ మీరా ఫ్యామిలీ గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. మరి కొంతమంది అయితే మీరా అసలు మంచిది కాదు, చాలా చెడ్డది, ఆమె స్కూల్లో చదువుకునే సమయంలోనే స్కూల్ టీచర్ ఆమె మీద అత్యాచారం చేశారు అని చెప్తూ ఉంటారు. మరి కొంతమంది అయితే మీరా పెళ్లైన పురుషులతో శారీరక సంబంధం పెట్టుకుని ఉంది అని తన గురించి తప్పుగా చెప్తూ ఉంటారు. ఆ సమయంలో మరి కొంతమంది అయితే ఆ ఐలాండ్ లో ఉన్న వాళ్ళకి ఈ విధంగానే జరుగుతుంది, అది మనుషులకు సంబంధించింది కాదు, నాగలోకానికి సంబంధించిన ఐలాండ్, అక్కడ ఎవరో కూడా మనుషులు ఉండకూడదు అని చెప్తూ ఉంటారు. మరోపక్క యూట్యూబర్ అకౌంట్లకి చాలా డబ్బులు వచ్చి పడుతూ ఉంటాయి. అలా చూస్తూ ఉండగానే కొన్ని రోజుల్లోనే ఆపరేషన్ కావాల్సినటువంటి 7.5 కోట్ల డబ్బులు కూడా పంపించడంతో ఆ డబ్బుల్ని యూట్యూబర్ తీసుకుని వెళ్లి డాక్టర్ కి ఇచ్చేస్తాడు. దాంతో డాక్టర్ వెంటనే ఇంజెక్షన్ ని ఇక్కడికి తెప్పించడం కోసం ఫార్మాలిటీస్ అన్నిటిని కూడా పూర్తి చేసి ఆ ఇంజెక్షన్ ఇండియాకి తెప్పించి మీరాకి వేస్తారు. దాంతో మీరా నెమ్మదిగా కోలుకుంటూ ఉండగా మీరా అవ్వ వెంటనే మీరాని చూసి మనం వెంటనే ఇక్కడి నుంచి మన ఇంటికి వెళ్లిపోదాం, ఆ ఐలాండ్ కి వెళ్లిపోయి అక్కడ మనం కొన్ని పూజలు చెయ్యాలి అంటూ ఉంటుంది. అయితే అక్కడ ఉన్నటువంటి డాక్టర్ మాత్రం అలా వెళ్లడం కుదరదు, తను పూర్తిగా కోలుకోవాలి, అప్పటి వరకు ఇక్కడే ఉండాలి అని అంటూ ఉంటుంది. కానీ మీరా అవ్వ మాత్రం ఎలాగైనా తన మనవరాల్ని తిరిగి మళ్ళీ ఐలాండ్ దగ్గరికి తీసుకుని వెళ్ళాలి అని చాలా బలంగా ఆలోచిస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో హాస్పిటల్లో ఉన్నటువంటి ఒక నర్స్ దగ్గరికి ఒక పాప రావడంతో మనకు మూవీ స్టార్టింగ్ లో ఒక అవ్వ చిన్న పాపకు ఒక కథ చెప్పింది కదా, సేమ్ అదే కథను నర్స్ ఆ చిన్న పాపకు చెప్తూ ఉంటుంది. ఆ సమయంలో యూట్యూబర్ కి ఇప్పుడు మీరా పరిస్థితి ఎలా ఉంది అని చాలా మెసేజ్లు కూడా వస్తూ ఉంటాయి. ఆ యూట్యూబర్ ఛానల్ ఇంతకు ముందు చిన్నదిగా ఉంటుంది కానీ ఈ మీరాకి తను సహాయం చేసిన తర్వాత తన ఛానల్ కూడా చాలా పెద్దదయ్యి తన రీచ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పటికి కూడా ఆ యూట్యూబర్ కి చాలా డబ్బులు వస్తూ ఉంటాయి. మరోపక్క అదే సమయంలో సేవ్ మీరా అని ఒక హ్యాష్ ట్యాగ్ ని క్రియేట్ చేసి దాన్ని కూడా చాలా మంది ట్రెండింగ్ చేస్తూ ఉంటారు. ఈ మీరా నెమ్మదిగా కోలుకుంటూ ఉండడంతో యూట్యూబర్ వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లి వాళ్ళు చాలా ఆనందంగా పార్టీ కూడా చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత మీరా మరియు మీరా అవ్వ మాత్రం మనం ఇక్కడ ఇంకా ఎక్కువసేపు ఉండకూడదు, వెంటనే మనం ఐలాండ్ దగ్గరికి వెళ్లిపోవాలి, అక్కడ మనల్ని నమ్ముకుని చాలా జంతువులు ఉన్నాయి, వాటికి ఆహారం పెట్టాలి అని డిసైడ్ అవుతూ ఉంటారు. ఆ డాక్టర్ మాత్రం అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, అక్కడ వెళ్ళాక మళ్ళీ ఆ పురుగు కుడితే మళ్ళీ నీకు ట్రీట్మెంట్ చేయడం కుదరదు అని అంటూ ఉంటుంది. అదే సమయంలో వీళ్ళు ఆ ఐలాండ్ కి వెళ్లడం కోసం పోలీసులు కూడా పర్మిషన్ ఇవ్వరు. మీరా మరియు మీరా అవ్వ మాత్రం ఎలాగైనా సరే ఆ ఐలాండ్ కి వెళ్లి అక్కడ నాగదేవతకు పూజ చెయ్యాలి అనుకుంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో మీరా మరియు మీరా అవ్వ దగ్గరికి మీరా వాళ్ళ చిన్నాన్న వచ్చి మాట్లాడుతూ మిమ్మల్ని ఐలాండ్ కి ఎలాగో పంపివ్వరు, సో ఐలాండ్ నాకు ఇచ్చేయండి, నేను మంచి పార్టీకి ఐలాండ్ ని అమ్మి మీకే ఆ డబ్బులు ఇస్తానని అంటూ ఉంటాడు. మీరా అవ్వ వెంటనే తన కొడుకును చూసి మేము ఆపదలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా మమ్మల్ని చూడడానికి రాలేదు, కానీ ఇప్పుడు మాత్రం ఐలాండ్ ని అమ్మడం కోసం వచ్చావా అని తన కొడుకుని తిడుతూ ఉంటుంది. అప్పుడు మీరా అవ్వ మాట్లాడుతూ మేము ఎలాగైనా ఆ నాగలోకంలో ఉన్నటువంటి ఐలాండ్ దగ్గరికి వెళ్లి పూజ చేస్తాం, అక్కడ కన్నీళ్లు మాత్రమే పూజ చెయ్యాలి అని ఎటువంటి రూల్ లేదు, ఏదో చిన్న వయసులో తెలియని వయసులో ఆ విధంగా జరిగిపోయింది, 41 రోజులు ఉపవాసం ఉంటే అన్ని సర్దుకుంటాయి అని అంటూ ఉంటుంది. ఆ తర్వాత మీరా మరియు మీరా అవ్వ మనం ఇక్కడే ఉంటే చాలా సమస్యలు వస్తాయి, మనం ఇక్కడే ఉంటే అక్కడ చాలా సమస్యలు వస్తాయి, మనం వెంటనే అక్కడికి బయలుదేరి వెళ్లిపోవాలి, అదే విధంగా మనల్ని నమ్ముకుని అక్కడ చాలా జీవులు జంతువులు ఉన్నాయి, వాటన్నిటికీ కూడా మనం ఆహారం పెట్టాలి కదా అని వాళ్ళ వస్తువులన్నీ కూడా సర్దుకుంటూ ఉంటారు. ఆ తర్వాత మీరా మరియు మీరా అవ్వ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బు మొత్తాన్ని కూడా హాస్పిటల్లో ఏ పేషెంట్స్ దగ్గర డబ్బులు లేవో తెలుసుకుని ఆ పేషెంట్స్ బెడ్ కింద పెట్టేసి అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటారు. ఇదంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి చూసి వీళ్ళు ఇంతమందికి డబ్బులు పంచుతున్నారు అంటే వీళ్ళ దగ్గర ఎంత డబ్బులు ఉందో అని వెంటనే ఆ వ్యక్తి మీరా మరియు మీరా అవ్వని ఫాలో అయ్యి వస్తూ ఉంటాడు. మీరా మరియు మీరా అవ్వ వెంటనే ఆటోలో బయలుదేరి వాళ్ళు ఐలాండ్ దగ్గరికి వెళ్లబోతూ ఉండగా మార్గం మధ్యలోనే పోలీసులు వాళ్ళని ఆపుతారు. అయినప్పటికీ మీరా మరియు మీరా అవ్వ పోలీసులు మాట వినకుండా అక్కడి నుంచి బయలుదేరి ఐలాండ్ కి వెళుతూ ఉండగా మార్గం మధ్యలోనే వాళ్ళు ఎంతో ప్రేమించుకున్నటువంటి చాలా జంతువులు చనిపోయి ఉంటాయి. అదే విధంగా ఇల్లు మొత్తం కూడా చెత్త పేరుకుపోయి ఉంటుంది. వీళ్ళు వెంటనే అక్కడికి వెళ్లి ఆ ఇల్లు మొత్తం కూడా క్లీన్ చేసుకుని తలస్నానం చేసి అక్కడ మొదటగా నాగదేవతకు పూజ చేయడం మొదలు పెడతారు. ఆ సమయంలో మీరా ఒంటిలోకి నాగదేవతలు రావడంతో తను చాలా స్పీడ్ గా డాన్స్ చేస్తూ ఉంటుంది. అలా స్పీడ్ గా డాన్స్ చేస్తూ సడన్ గా మీరా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. మీరా అవ్వ వెంటనే మీరాకి ఏమైందో తెలుసుకోవడం కోసం మీరా దగ్గరికి వెళ్లి మీరాని లేపుతూ ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ మీరా ఇంటి దగ్గరికి ఆ యూట్యూబర్ మరియు చాలా మంది పోలీసులు మీడియా
మీడియా వాళ్ళు కూడా వస్తారు. ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి మీరా మరియు మీరా అవ్వ ఇద్దరు కూడా వాళ్ళ ఇంట్లో చనిపోయి ఉంటారు. దాంతో ఈ న్యూస్ చాలా వైరల్ అవుతుంది. చాలా మంది మీరా చనిపోయింది అని తెలుసుకుని వాళ్ళకి ఎంత కష్టపడి వైద్యం చేయిస్తే వాళ్ళు ఎందుకు తిరిగి మళ్ళీ ఐలాండ్ కి వెళ్లారు అని తిడుతూ ఉంటారు. మరి కొంతమంది అయితే ఆ విషయం పక్కన పెట్టండి, అసలు మీరాని మరియు వాళ్ళ అవ్వని ఎవరు చంపి ఉంటారని ఆలోచిస్తూ ఉంటారు. అదే సమయంలో ఐలాండ్ లో వెతుకుతున్నటువంటి పోలీసులకి అక్కడ కార్తిక్ అనే ఒక వ్యక్తి డెడ్ బాడీ కూడా దొరుకుతుంది. నిజానికి ఆ కార్తిక్ ని పాము కాటేయడం వల్ల చనిపోయాడు అని వాళ్ళందరూ కూడా తెలుసుకుంటారు. ఆ తర్వాత తెలిసేది ఏమిటి అంటే ఈ కార్తిక్ ఒక దొంగ. తన దొంగతనానికి ఇక్కడికి వచ్చి వీళ్ళిద్దరిని కూడా చంపేసి ఇక్కడి నుంచి డబ్బులు తీసుకుని వెళ్లే ప్రయత్నంలో పాము వచ్చి అతన్ని కాటు వేయడంతో అతను చనిపోయాడు అని ఆ కేసుని కూడా క్లోజ్ చేస్తారు. కట్ చేస్తే ఆ తర్వాత 2 సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి స్టోరీని చూపించడం మొదలు పెడతారు. ఆ ఐలాండ్ ని మీరా వల్ల బాబాయ్ కైవసం చేసుకుని దాన్ని ఒక రిసార్ట్ కంపెనీకి అమ్మేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఆ ఐలాండ్ లో ఒక పెద్ద రిసార్ట్ ని కూడా కట్టడం జరుగుతుంది. అక్కడికి చాలా మంది విదేశీయులు వచ్చి ఈ ప్లేస్ చాలా బాగుంది అని అనుకుంటూ ఉంటారు. ఆ రిసార్ట్ లో మీరా వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా చాలా ఫొటోస్ ని పెట్టి ప్రదర్శిస్తూ ఉంటారు. అదేవిధంగా అదే రిసార్ట్ లో మీరా మరియు వాళ్ళ అవ్వ నాగదేవతలకు ఏ విధంగా పూజలు చేశారు అని వివరిస్తూ ఒక ఫోటో ప్రదర్శన కూడా చేసి ఉంటారు. ఇవన్నీ కూడా ఆ రిసార్ట్ కి వచ్చినటువంటి విదేశీయులు చాలా ఇంట్రెస్ట్ గా చూస్తూ ఉంటారు. ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ని కూడా రివీల్ చేస్తారు. నిజానికి ఈ స్టోరీ నిజంగా కేరళలో జరిగింది అని మీరా మరియు వాళ్ళ అవ్వకు సంబంధించిన ఫొటోస్ ని ఫైనల్ గా మూవీలో ప్రదర్శిస్తారు. అక్కడ ఈ మూవీ అయిపోతుంది. పెళ్లి కానప్పటికీ ఆ అమ్మాయి ఎందుకు ఒక వ్యక్తిని తన భర్తలాగా భావిస్తుంది? ఆ అమ్మాయి పర్సనల్ వీడియోని లీక్ చేసింది ఎవరు? ఆ అమ్మాయిని చంపాలి అని ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతున్నటువంటి ఆ వ్యక్తి ఎవరు? తన కూతుర్ని ఆ తల్లి ఎందుకు అంతలా ద్వేషిస్తుంది? తన మొగుణ్ణి కాదు అని చనిపోతాడు అని తెలిసినటువంటి మరొక వ్యక్తిని ఎందుకు ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంది? వీటన్నిటికీ సమాధానం తెలియాలి అంటే మనం 2025లో బెంగాలీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి కిల్ బిల్ సొసైటీ మూవీని చూడాల్సిందే. ఆ బెంగాలీ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.